జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పేదల పాలిట వరప్రదాయినిగా నిలుస్తోంది ముఖ్యమంత్రి సహాయ నిధి. ఆరోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యులకు భరోసా కల్పిస్తూ ఈ రోజు కోరుట్ల పట్టణంలోని జిఎస్ గార్డెన్ లో భారీ ఎత్తున చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు కలిసి వందలాది మంది లబ్ధిదారులకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు. కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన లబ్ధిదారులతో జిఎస్ గార్డెన్ కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో మొత్తం 310 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 310 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 1,05,00,000 రూపాయల విలువైన చెక్కుల్ని పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తోందని, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది అప్పుల పాలైన కుటుంబాలకు ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు కొండంత అండగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు కీలక పాత్ర పోషించారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పారదర్శకంగా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు చెక్కులు అందుతున్నాయని జువ్వాడి నరసింగరావు అన్నారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, ఆది శ్రీనివాస్ గారి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నరసింగరావు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ రోజు చెక్కులు అందుకున్న 310 కుటుంబాల్లో ఒక రకమైన భరోసా కనిపించింది. 1,05,00,000 రూపాయలకు పైగా నిధులు విడుదల కావడం అంటే అది సామాన్య విషయం కాదు. గుండె ఆపరేషన్లు, ప్రమాదాల బారిన పడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ నిధులు ప్రాణవాయువులా మారాయి. ప్రభుత్వ విప్ హోదాలో ఆది శ్రీనివాస్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ పరిపాలనను ప్రజల చెంతకు చేరుస్తున్నారు. జిఎస్ గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమం కేవలం చెక్కుల పంపిణీ మాత్రమే కాదు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న బలమైన అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణంలో కోరుట్ల నియోజకవర్గం మరో ముందడుగు వేసింది. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందే వరకు తమ పోరాటం, కృషి కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. మరిన్ని తాజా వార్తలు, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి కొలుగురు టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.